హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శారద ఇంటికి వచ్చేయడంతో గగన్, పూర్ణి ఇద్దరు కూడా శారదని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక గగన్ అయితే, అమ్మ ఏంటమ్మా అప్పుడే వచ్చేసావేంటమ్మా, ఈ రాత్రంతా నువ్వు అక్కడే ఉండి భూమిని చూసుకోవాలి కదా అమ్మ అని గగన్ అడుగుతూ ఉంటాడు. భూమికి కావాల్సిన వాళ్ళు ఉన్నారు కదరా, ఆ శరత్చంద్ర, అపూర్వ వచ్చారు, అందుకే నేను వచ్చేసాను. భూమిని వాళ్ళు చూసుకుంటారు గగన్ అని శారద చెబుతూ ఉంటుంది. భూమికి వాళ్ళు ఎక్కువే కావచ్చు, కానీ భూమి మనకు ఎక్కువ కదా. ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అంటే దానికి కారణం భూమి. భూమిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా అమ్మ అని గగన్ భూమిపైన చాలా ప్రేమ చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే గగన్ భూమి పూర్ణిని గమనించుకుంటూ ఉంటుంది. మరి ఏం చేద్దాం గగన్ అని శారద అంటుంది. భూమిని డిశ్చార్జ్ చేసి మన ఇంటికి తీసుకొని వస్తాం అమ్మ అని గగన్ చెబుతాడు. మరి ఆ శరత్చంద్ర ఒప్పుకుంటాడా అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది. ఒప్పుకోవాల్సింది శరత్చంద్ర కాదు, భూమి అని గగన్ చెబుతాడు. అలా భూమిపై గగన్ ప్రేమ చూపిస్తూ ఉంటే పూర్ణికి అర్థమైనట్లుగా గగన్ వైపే అలా చూస్తూ ఉంటుంది. సరేనని శారద కూడా చెబుతూ ఉంటుంది. తర్వాత చరణ్ దగ్గర నుండి ఫోన్ కాల్ రావటంతో అపూర్వ ఫోన్ భూమి చెవి దగ్గర పెడితే భూమి ఫోన్లో మాట్లాడుతూ కోసం మామయ్య ఇక్కడ రెడీ చేయండి, డిశ్చార్జ్ అవ్వగానే ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పారు. నేను గదంతా కూడా రెడీ చేసి ఉంచాను అని చరణ్ చాలా సంతోషంగా భూమితో ఫోన్లో చెప్తూ ఉంటాడు. నాకు ఏ రూము రెడీ చేయని అవసరం లేదు అని భూమి చెబుతూ ఉంటుంది. అదేంటి భూమి, డిశ్చార్జ్ అవ్వగానే నువ్వు ఇక్కడికే కదా రావాలి అని చర్రి చెబుతాడు. లేదు, నేను శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని భూమి చెప్పడంతో అపూర్వ హమ్మయ్య అని అనుకుంటూ ఉంటే చరణ్ ఏమో బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ భూమి వస్తుంది అని గగన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. మరి భూమి గగన్ వాళ్ళ ఇంటికే వెళ్తుందా, మళ్ళీ ఏదైనా ట్విస్ట్ శరచంద్ర ఇంటికి వెళ్ళేలా చేస్తారా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.